ఎన్నాళ్ళలో వేచిన ఉదయం రాబోతోంది. దేశ ఆర్థిక గతిని మలుపు తిప్పి జీఎస్టీ సంస్కరణలు మరికొన్ని గంటల్లో అమల్లోకి రానున్నాయి. 18% స్లాబుల్లో ఉన్న చాలా వస్తువులు 5%లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా పేద మధ్యతరగతికి ఊరట కలిగేలా ఈ సంస్కరణలు తీసుకొస్తున్నట్లు కేంద్రం చెప్పుకుంటుంది. పరోక్ష పన్నుల విధానంలో అతిపెద్దదైన జీఎస్టీ సంస్కరణలు మరికొన్ని గంటల్లో అమల్లోకి రానున్నాయి. గతంలో ఉన్న 4 స్లాబ్లను జీఎస్టీ కౌన్సిల్ కుదించింది. ఇకపై 5-18% పన్నులు మాత్రమే అమల్లో ఉంటాయి. విలాసవంతమైన హానికరమైన కొన్ని వస్తువులకు మాత్రం 40% పన్ను ఉంటుంది. మద్యం, పొగాకు, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ వంటివి ఈ కేటగిరీలోకి వస్తాయి. గతంలో 12-18% స్లాబులో ఉన్న చాలా నిత్యావసర వస్తువులు ఇకపై 5% పరిధిలోకి వస్తాయి. అంటే 100 రూపాయల వస్తువు ధర దాదాపు 7 నుంచి 13 రూపాయలు తగ్గనుంది. నిత్యావసరాల నుంచి కార్ల వరకు చాలా వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. ఏసీలు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ ధరలు దిగిరానున్నాయి. ఏసీల మీద సగటున 4,500 రూపాయలు తగ్గుతుంది. డిష్ వాషర్లపై 8,000 రూపాయలు తగ్గుతుంది. కార్ల రేట్లు కనిష్టంగా 40,000, గరిష్టంగా 4 లక్షల వరకు తగ్గనున్నాయి. బైకుల ధరలు కూడా తగ్గనున్నాయి. చాలా కంపెనీలు ఈ లాభాన్ని వినియోగదారులకు బదలాయించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. సరికొత్త ధరలను ఇప్పటికే ప్రకటించేశాయి. సోమవారం నుంచి కొత్త ధరలు అమల్లోకి రావటం పండుగ ఆఫర్లతో మార్కెట్లు కలకల్లాడనున్నాయి. కొత్త జీఎస్టీ విధానంతో ఇప్పటి వరకు 12% పన్ను పరిధిలో ఉన్న దాదాపు 99% ఉత్పత్తులు 5% స్లాబ్ కిందకు వస్తాయని కేంద్రం ప్రకటించింది. పప్పులు, ఉప్పులతో పాటు దాదాపు అన్ని నిత్యావసరాలు 5% స్లాబ్ కిందకు వచ్చేశాయి. టూత్ పేస్ట్, సోప్స్, షాంపూలు, బిస్కెట్స్, స్నాక్స్, నెయ్యి, పన్నీరు, ఐస్ క్రీమ్స్, డ్రై ఫ్రూట్స్, కాఫీ, షేవింగ్ క్రీమ్స్ ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. 1200 సీసీ కన్నా తక్కువ సామర్థ్యం కలిగిన కార్లు 28% నుంచి 12%లోకి వస్తాయి. అలాగే ద్విచక్ర వాహనాల ధరలు తగ్గనున్నాయి. లగ్జరీ కార్లు 40% పరిధిలోకి వచ్చినా వాటి ధరలు కూడా స్వల్పంగా తగ్గనున్నాయి. ఇక ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18%గా ఉన్న పన్ను పూర్తిగా తొలగించారు. దీంతో పాలసీ రేట్లు బాగా తగ్గి పాలసీలు తీసుకునే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సిమెంట్ పై పన్ను 28% నుంచి 18%కి తగ్గుతోంది. దీంతో నిర్మాణ రంగం ఊపందుకోనుంది. కొన్ని రకాల మందులు, డయాగ్నోస్టిక్స్ కిట్స్ ధరలు కూడా తగ్గనున్నాయి. జీఎస్టీ స్లాబ్ రేట్లు, పన్నుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసింది కేంద్రం. వాహన, బ్యాంకింగ్, ఈ కామర్స్, ఎఫ్ఎంసీజీ విభాగాలకు చెందిన జీఎస్టీ సంబంధిత ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. और पूरे देश के लिए एक जैसी व्यवस्था बनी. वन नेशन वन टैक्स का सपना साकार हुआ. साथियों, रिफॉर्म एक अनवरत चलने वाली प्रक्रिया होती है. जब समय बदलता है, देश की जरूरत बदलती है, तो नेक्स्ट जनरेशन रिफॉर्म भी उतने ही आवश्यक होते हैं. इसलिए देश की वर्तमान जरूरतों और भविष्य के सपनों को देखते हुए जीएसटी के ये नए रिफॉर्म्स लागू हो रहे हैं. జీఎస్టీ 2.0 వల్ల భారతీయ ఎకానమీ పెరుగుతుందని కేంద్రం చెబుతోంది. పేద మధ్యతరగతికి మేలు జరుగుతుందని, వాళ్ల చేతుల్లో డబ్బులు మిగులుతాయని అంటోంది. పండగ సీజన్లో పన్నులు తగ్గాయి కాబట్టి కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా జీఎస్టీ సంస్కరణలతో దేశ జీడీపీ 0.7 నుంచి 0.8% వరకు పెరగొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.